ఈరోజు కారపప్పులు ఎట్లా చేసుకోవాలో చూపిస్తాం. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని కొన్ని పచ్చిమిరపకాయలు, కొన్ని ఎల్లిపాయలు, కొన్ని అల్లం ముక్కలు, తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక 2 గ్లాసుల బియ్యం పిండి, ఇందాక మనం పేస్ట్ చేసుకున్న ముద్ద, ఒక 4 గంటలు నానబెట్టుకున్న శనగపప్పు, పెసరపప్పు, ఒక 4 గంటలు నానబెట్టుకున్న సాబుదానాలు, చిన్న చిన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కల్లెమాకు, కొంచెం జీలకర్ర, కొన్ని నువ్వులు, ఇవన్నీ వేసుకొని పిండికి మంచిగా కలుపుకోవాలి. ఒక 2 పెద్ద చెంచాల వేడివేడి నూనె వేసుకోవాలి. ఇదంతా నూనె అంతా పిండికి మంచిగా కలుపుకొని కొన్ని నీళ్ళు పోసుకుంటా ముద్దలాగా తడుపుకోవాలి. ఈ రకంగా ముద్దను తడుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ మీద కొంచెం నూనె రాసుకొని చేతితోని ఒత్తుకొని నూనె కాగినాక నూనెలో వేసుకొని గోలించుకోవాలి. ఇవి నూనెలో వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే గోలించుకోవాలి. ఈ కలర్ వచ్చేంత వరకు గోలించుకుంటే కారపప్పులు రెడీ. మీరు కూడా చేసుకొని ట్రై చేయండి.